Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is Z calculation, single mean large sample. Let's see. A sample of 64 students have a mean weight of 70 kgs. Can this be regarded as a sample from a population with mean weight 56 kgs and standard deviation 25 kgs? ఇక్కడ మనకి చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసాడు, పాపులేషన్ మీన్ ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ శాంపుల్ స్టూడెంట్స్ ఇచ్చేసాడు, ఓకే, మీన్ ఇచ్చేసాడు. మరి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది మెన్షన్ చేయాలి. మరి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేయకపోతే మనం ఏమని చెప్పాను నేను మీకు? డైరెక్ట్గా డిఫాల్ట్గా 5% తీసుకోవాలని చెప్పాను, అంతేనా? మనం ఫస్ట్ వీడియో మీకు క్లారిటీగా ఉంటే ఫస్ట్ వీడియో చూశాక మీరు చూసుకోవచ్చు అండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ బార్ మీన్ ఆఫ్ శాంపుల్ ఎంత ఇచ్చాడు మనకి? ఎక్స్ బార్ మీన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ 70 kgs. కెన్ దిస్ బి రిగార్డెడ్ యాజ్ ఎ శాంపుల్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ మీన్ వెయిట్ 56, మ్యూ ఈక్వల్ టు ఇదేంటి? సిగ్మా, స్టాండర్డ్ డీవియేషన్ 25 kgs. ఓకే, ఎన్ ఈక్వల్ టు 64. ఓకే, రైట్. సొల్యూషన్ గివెన్ n equal to 64, x bar equal to 70, mu equal to 56, sigma equal to 25, alpha equal to ఇవ్వలే కదా, మరి మనం ఏం తీసుకోవాలి? 5%. ఓకే, డైరెక్ట్ మనకి ఇంతకుముందు సేమ్ బిఫోర్ ప్రాబ్లం లాగానే ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ మీన్, అక్కడ కూడా సేమ్ ఇలానే మెన్షన్ చేసి ఇక్కడ వెయిట్ అన్నాడు. ఇంతకుముందు దాంట్లో ఏంటి మనకు ఏం చెప్పాడు? ఇంతకుముందు దాంట్లో శాంపుల్ అని చెప్పేసి తీసుకున్నాం, అంతే కదా? రైట్. ఇక్కడ వచ్చేసి మీన్ వెయిట్ వచ్చేసి 56. సేమ్ మనం 2 tail టెస్ట్ లాగానే తీసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ మనకి మెన్షన్ చేసేసాడు ఫిక్స్డ్గా. సో నెంబర్ 1, నల్ హైపోథిసిస్ H0 మ్యూ ఈక్వల్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 మ్యూ నాట్ ఈక్వల్ 56. ఇక్కడ మ్యూ ఈక్వల్ 56. ఇదేంటిది? 2 tail టెస్ట్. మనకి లెస్ దెన్, ఏబో, బీలో ఏది మెన్షన్ చేయలేదు. ఇది ఇంక్రీజ్ అయింది, అది డిక్రీజ్ అయిందని కూడా ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి డైరెక్ట్ 2 tail టెస్ట్ డిఫాల్ట్గా తీసేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటి? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ ఎంత? 5%. టేబుల్ అవసరం లేదు మనకి. 5% అనగానే 2 tail టెస్ట్ అనగానే ఏం గుర్తుకు రావాలి? 1.96, అంతే సింపుల్గా. నెక్స్ట్ ఫోర్త్ వన్, టెస్ట్ స్టాటిస్టిక్స్ ఈజ్ z ఈక్వల్ x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √n. ఇది లేదా స్టాండర్డ్ ఎర్రర్ అని చెప్పి సపరేట్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, రైట్. z క్యాలిక్యులేషన్ దట్ ఈక్వల్ ఎంత అండి? x బార్ వాట్ ఈస్ దట్? 70 మైనస్ 56 బై స్టాండర్డ్ డీవియేషన్ 25 బై √64. √64 అంటే ఎంత మనకి? 8 వచ్చేస్తుంది. సో దాన్ని డైరెక్ట్ ఇందులోనే క్యాలిక్యులేషన్ చేద్దాం, సపరేట్ ఏం అవసరం లేకుండా. ఎంత అండి? డివైడెడ్ బై నొక్కండి క్యాలిక్యులేషన్లో. 70 మైనస్ 56, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ డివైడెడ్ బై నొక్కండి డౌన్ కర్సర్లో. ఎంత వచ్చేస్తుంది? 25. ఈ మళ్ళీ కర్సర్ డౌన్ కర్సర్ నొక్కేసి ఇక్కడ రూట్ ఉంటుంది చూడండి, రూట్ అని చెప్పేసి 64. డైరెక్ట్ ఒకటేసారి క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఎంత దీని వాల్యూ? 4.48. ఎంత వచ్చిందండి దీనికి ఇప్పుడు? 4.48. ఓకే, జెడ్ క్యాలిక్యులేషన్ వాల్యూ 4.48 వచ్చింది. ఇప్పుడు మరి దీని ఏంటిది? 0.05 కదా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. 2 tail టెస్ట్ అనగానే టేబులేటెడ్ వాల్యూ ఎంత? 1.96. దేర్ ఫోర్ ద టేబులేటెడ్ వాల్యూ ఆఫ్ జెడ్ ఈక్వల్ 1.96. right, therefore z calculation, let's see, z calculation value ఎంత వచ్చిందండి? 4.48. z tabulated value ఎంత వచ్చిందండి మరి మనకి? 1.96 వచ్చింది, అందులో ఇచ్చేసాడు ఆల్రెడీ. రైట్. సి ఇప్పుడు ఇక్కడ z క్యాలిక్యులేషన్, z tabulated value, వీటిలో ఇది పెద్దగా ఉంది అంటే టేబుల్ వాల్యూ కంటే చిన్నగా రావాలి, కానీ రాలే కదా మన క్యాలిక్యులేషన్ వాల్యూ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది నల్ హైపోథిసిస్. దేర్ ఫోర్ ద నల్ హైపోథిసిస్ H0 ఈజ్ రిజెక్టెడ్. ఓకే, ఈజ్ రిజెక్టెడ్. ఓకేనా? దీంట్లో మీకు డౌట్ ఉందంటే
కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.